కరీంనగర్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం భేటీ అయ్యారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని కోదండరాంను రాహుల్ గాంధీ కోరారు. దీనికి కోదండరాం సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు కోదండరాం తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు శేరిలింగంపల్లి నేత బండి రమేష్ చేరారు. ఒక పాయింట్ మిగతా కార్యాచరణ చర్చ దాని ఆధారంగా రేపు హైదరాబాద్ లో మేము మళ్ళీ ఒక ప్రకటన విడుదల అక్కడ మాట్లాడాలి. కేవలం తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ జరగవలసింది ఏంది అని మేము వారితో ఈ విషయాలన్నీ మాట్లాడితే వారు చాలా దానిపైన నిరంకుశంగా తమ ఆలోచన తమ దృక్పథాన్ని ఒక నిరంకుశ పాలన ఉంది తెలంగాణలో. ఈ నిరంకుశ పాలన పోవాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి అని మేము వివరించినప్పుడు వారు కూడా అన్నది వ్యక్తులు మారటం మాత్రమే కాదు, వ్యక్తులతో పాటు పాలన మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజాస్వామిక వ్యవస్థనే మన దగ్గర నెలకొల్పవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరి తోడ్పాటు చాలా మాకు అవసరం.